హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అది అందరికి తెలిసిన విషయమే. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు మద్దతుగా నిర్వహించినటువంటి కార్యక్రమం పొదిల్లో జరిగింది. పొదిలంటే ప్రకాశం జిల్లాలో సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఈయన కూటమి ఉరవడిని కూడా తట్టుకొని వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి తక్కువ మందిలో దర్శి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా పేరున్నటువంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఇక ఎర్రగొండపాలెం కూడా సేమ్, అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడ మొట్టమొదటిసారి వచ్చింది పోటీ చేసినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇక్కడ గెలిచారనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూటమి కన్ను బలంగా ఉంది. వీరిద్దరిని ఏదో విధంగా అరెస్ట్ చేసి లోపల వేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు కూటమికి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ పొదిల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సభలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరులు, అంటే ఒంగోలు పార్లమెంటుకు చెందినటువంటి వ్యక్తులు పొదిలి స్టేషన్లో అరెస్ట్ చేయబడి ఉన్నారు. వారిని చూడటానికి ఇటీవల ఆయన వెళ్ళగా అక్కడ అంటే పోలీసుల వర్షం ఏంటంటే ఆయన వచ్చి మా మీద గొడవ పెట్టుకున్నాడు, సో మేము ఆయన్ని వారించడానికి ప్రయత్నం చేసాం, దానివల్ల పెద్ద గొడవ జరిగిందని చెప్పి పోలీసు వర్షం. లేదు, కూటమి చెప్పినట్టుగా మమ్మల్ని అరెస్ట్ చేసే దిశగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అంతేనా, ఇక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా అందుబాటులో లేరంటూ, నియోజకవర్గం వదిలి పారిపోయారంటూ, అరెస్టుకు భయపడ్డాడంటూ కొన్ని వార్తలైతే, కొన్ని కథనాలు కొన్ని ఛానల్లో రాయడం జరిగింది. సో ఆయన ఇటీవల వీడియో కూడా రిలీజ్ చేశారు. అదేం కాదు, నేను హైదరాబాద్ పిల్లలను చూడటానికి వచ్చాను, అంతేగాని లా అండ్ ఆర్డర్కి మేము ఎటువంటి అఘాతాన్ని కలిగించలేదు. మేము ఖచ్చితంగా రాజ్యాంగానికి అనుసంధానంగా రాజ్యాంగానికి బద్దులై ఉంటాం, అంతేగాని మేము ఇట్లాంటి కార్యక్రమాలు అయితే చేయము. అది రైతు సదస్సు, రైతుకు సంబంధించి మద్దతుగా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు వచ్చారు, మేము దాన్ని నిర్వహించాము, అంతేగాని దానివల్ల ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాలేదు, అది చూడాల్సింది మీరు అంటూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత అయినా కూడా ఆయన అరెస్ట్ చేసే దిశగా కూటమి ఆలోచిస్తూ ఉంది. ఇక తాడిపత్రి చంద్రశేఖర్ గారి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆయన కూడా ఏ క్షణాన్ని అరెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గట్టిగా వాయిస్ వినిపిస్తున్నటువంటి ఈ ముగ్గురిని కూడా ఏ క్షణానైనా కూటమి అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో బలంగా వినిపిస్తున్నటువంటి వాయిస్లు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేళ్ళిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇక్కడ టీడీపీ వాడిని కొట్టారంటూ, పోలీసులను కొట్టారంటూ, వైసీపీ వాళ్ళు ఇట్లా సైకో దాడులు చేస్తున్నారంటూ కూటమి ఆరోపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం మేము రైతులకు మద్దతుగా చేస్తున్నటువంటి సభలో వాళ్లే మహిళలను పెట్టి, పోలీసులను పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, సో దానివల్ల ఈ ఘర్షణ, ఈ గొడవలు ఇవన్నీ కూడా వాళ్లే కావాలని సృష్టించారంటూ వైఎస్ఆర్సీపీ వారిస్తూ ఉంది. అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, తాడిపత్రి చంద్రశేఖర్ గారిని ఖచ్చితంగా కూటమి అరెస్టు చేసేంత వరకు లోకేష్ కూటమి నిద్రపోదు అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసినటువంటి వాస్తవం.